నమస్తే వర్మ. సార్, తిరుగులేని విజయ బలం అన్నా డిఎంకే అత్యధిక మద్దతు, భేటీలతో పాజిటివ్ సిగ్నల్స్. సో తమిళనాడు రాజకీయాలను ఎలా చూడాలి? నిన్న వెళ్ళి ఆయన స్టాలిన్ ని కలవడం, ఒక కొత్త సాంప్రదాయానికి ఆయన తెరలేపుతున్నారు. ఇలా ఉండాలి రాజకీయాలు అని చెప్పి ఒక ప్రచారం. ఖచ్చితంగా అండి, ఇది మంచిది. అది అవును. ఎందుకంటే రాజకీయ విభేదాలు, తేడాలు అవి వేరు. ఎన్నికలు, గెలుపులు, ఓటములు, యుద్ధాలు, మనం 100 యుద్ధాలు చేయొచ్చు. కానీ మనుషులుగా ఏమీ శత్రుత్వం ఉండక్కర్లేదు, విద్వేషం. కాబట్టి అందులో తమిళనాడు రాజకీయాలు అంటే మనకు తెలుసు కదా. నాకు ఇంకా గుర్తుంది, కరుణానిధి ఇంటి మీదకి సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చొక్కా వేసుకోకుండా చేయడం, జయలలిత శాసనసభలో జరిగిన పరిణామాల తర్వాత నేను మళ్ళీ సభలోకి రానని ప్రతిజ్ఞ చేసి బయటికి వెళ్ళటం, ఇట్లాంటి అతి తీవ్రమైన పరిణామాలు చాలా సినిమాల్లో కంటే కూడా, మద్రాసు కేంద్రంగా తీసే సినిమాల కంటే మద్రాసు కేంద్రంగా నడిచే రాజకీయం, చెన్నై కేంద్రంగా నడిచే రాజకీయం చాలా ఎక్కువ ఉంటుంది. నిన్న విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. స్టాలిన్ గేట్ దగ్గర తలుపు దగ్గరకు వచ్చి తీసుకొని చేయి పట్టుకొని తీసుకెళ్లారు. ఆయన స్టాలిన్కు పుష్పగుచ్చాలు వాళ్ళు మార్చుకున్నారు. అదైన తర్వాత ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం చరిత్ర పెరుగుదల అనే ఒక పుస్తకం ఆయనకి ఇచ్చారు. అది కూడా చాలా, అంటే మనం ఈ రాష్ట్రంలో ఇది ఉంటుంది అనే ఒక ఇది కూడా ఆయనకి ఇచ్చారు. అది అయిన తర్వాత స్టాలిన్ ఒక ట్వీట్ కూడా పెట్టారు. ముఖ్యమంత్రి విజయ్ వచ్చారు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను, నా సలహాలు కూడా అందించాను అని. ఇది చాలా మంచి పరిణామం. ఆ తర్వాత ఆయన అంబుమణి రామదాస్ దగ్గరికి వెళ్ళారు, ఇంకా ఇతరుల దగ్గరికి కూడా వెళ్ళారు. కొన్ని చోట్ల అయితే ఆయనకు వాళ్ళు దిష్టి తీయటం లాంటివి కూడా జరిగాయి, ముఖ్యంగా రామదాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇలా వైగో దగ్గరికి వెళ్ళారు, ఇవన్నీ అయ్యాయి. కాబట్టి ఒక మంచి సాంప్రదాయం. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారానికి రాకపోయినా అక్కడ ఆయన చేసిన విమర్శలకు వాళ్ళు మళ్ళీ ప్రతి విమర్శ దాడి చేసినా ఆయన అక్కడికి వెళ్ళి అది చేయటం అన్నది చాలా మంచి సంకేతం అని. నిజానికి గతంలో ఉంది, నాకు బాగా గుర్తుంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఫోటోలు తీస్తుంటే, ఫోటోలకు మీరైతే బాగా పోజులు ఇస్తారు, నేను ఇవ్వలేనంటే అలవాటు అయిపోయింది బ్రదర్ అన్నాడు ఎన్టీఆర్ అప్పుడు. సో అలా జరిగేది ఉంది. అది ఆ సంప్రదాయం అసలు లేదని కాదు, కానీ కొంచెం వెనకబట్టి పట్టింది. మళ్ళీ దాన్ని విజయ్ యంగ్ మ్యాన్ కూడా వయసులో కానీ రాజకీయాలకు కానీ అది ఆయన చేశారు. అది అయిన తర్వాత రెండో వైపు మనం రాజకీయాల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా విజయుడైపోయాడు. ఇప్పుడు రేపు బలపరీక్ష, ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు శాసనసభలో. రేపు బలపరీక్షకు ముందే అన్నాడీఎంకేలో పెద్ద వర్గం, వాళ్ళు 47 మందిలో 30 మంది చీలిపోయి విజయ్కి మద్దతుగా ఉండాలి మనము అని వాళ్ళు తీర్మానం దాదాపు చేశారు. అంటే వాళ్ళు పళనిస్వామి నాయకుడిగా ఎన్నుకోవడానికి నిరాకరించారు. నిన్ననే అసలు మేము విడిగా చేస్తామో ఆయన చెప్పింది కాదు, మేము ఇంకా శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోలేదు, కాబట్టి మీరు పళనిస్వామి చెప్పినట్టుగా చేయకూడదు అని స్పీకర్కు, అంటే తాత్కాలిక ప్రోటోన్ స్పీకర్కు వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. పళనిస్వామి ఏమన్నాడు, నేను పార్టీ ప్రధాన కార్యదర్శిని కాబట్టి, నేను ఎమ్మెల్యేని కాబట్టి ఆటోమేటిక్గా నేనే శాసనసభ పక్ష నాయకుడిని, ఇంకోరిని ఎన్నుకునే వరకని ఆయన అన్నాడు. ఈ వాదం అంతా నిన్ననే ఇక్కడ ఈయన ప్రమాణ స్వీకారంతో పాటు అక్కడ ప్రమాద స్వీకారం అయిపోయింది అన్నాడీఎంకేకు. ఇక్కడ 30 మంది దాదాపుగా అటు ఇటుగా వేలుమణి, తర్వాత ఇంకో మంత్రి ఉన్నారు, వాళ్ళు మద్దతు తెలపబోతున్నారు. మద్దతు తెలపటమైనా మొత్తంగా విలీనం అయిపోతారా అనేది కూడా సందేహమే. ఎందుకంటే డిఎంకేలు 2 ఉన్నాయి. అది కూడా డిఎంకే అభ్యంతరానికి ఒక కారణమై ఉండొచ్చు. అన్నాడీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఉంటే దాని పట్ల వాళ్ళు ఇదిగా ఉండే అవకాశం కూడా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది, జాతీయ కోణంలో బీజేపీకి కొత్త మిత్రులు రావట్లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా మిత్రుడు రాకపోగా ఉన్న ఒక మిత్రుడు సగం వెళ్ళిపోతున్నాడు. ఇది తమిళనాడు ఎన్నికల్లో ఉన్న ఒక ముఖ్యమైన భాగం. నిన్న మోదీ చంద్రబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి ఇవన్నీ చేశారంటే ఊరికనే కాదు, ఆయన ఉన్న మిత్రులను నిలబెట్టుకోవడం కోసం చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి విజయ్కి 30 మంది మద్దతు వచ్చాక ఇప్పటికే 120, 30తో 150, ఇంకా అప్రతిహతంగా ఆయన ముందుకు వెళ్ళడానికి పూర్తి అవకాశం ఉంటుంది. తమిళ రాజకీయ చిత్రం కూడా మారిపోతుంది. అది ఎలా మారిపోతుందంటే చాలా బలమైన పాలకపక్షంగా ఆవిర్భవిస్తుంది. పథకాల అమలు కూడా మొదలు పెట్టారు కాబట్టి అందుకనే విజయ్కి ఇది శుభారంభమే కాదు, చాలా ఆరంభ సంరంభం లాగా మనం చెప్పొచ్చు. కొంతమంది ఊహించని పరిణామం కూడా ఇది. చాలా తిప్పలు పడతాడు ఈ ప్రభుత్వం, ఎన్ని రోజులు ఉండదు, 3 రోజుల్లో ఇది చూస్తారు, ఇట్లాంటివి చెప్పారు కదా. ఎక్కడ చూసినా చెప్తుంటారు, అది జరగదు. అన్నాడీఎంకే లెక్క వాళ్ళకు ఉంది. ఒకటి, ఎంజీఆర్ గ్రామర్ ముందు కరుణానిధి వెనక్కిపోయాడు.
కరుణని ఎంజీఆర్ తర్వాత జయలలిత రావడానికి మధ్యలో జానకి అధ్యాయం కొంచెం నడిచిన, జయలలిత వచ్చిన తర్వాత ఆమె గ్లామర్ చాటున వాళ్ళు ఉన్నారు. మొత్తం మీరు చూస్తే అన్నాదురై తర్వాత అన్నా డిఎంకే ఎక్కువ కాలం పాలించింది డిఎంకే కంటే. ఎంజీఆర్ ఉన్నంత వరకు ఆయన తిరుగులేదు, జయలలిత కూడా 2 సార్లు వచ్చారు, ఆమె పోయిన తర్వాత కూడా వీళ్ళు కొనసాగించారు. కాబట్టి అత్యధిక కాలం పాలించిన అన్నా డిఎంకే 2 కావడం అన్నది కొత్తగా రాజకీయ పక్షం ఏర్పాటు చేసుకున్న విజయ్కి అది సంకేతం అవుతుంది. బహుశా ఆయన ఇంకా డిఎంకేకు కౌంటర్ బైనరీ డివిజన్ తీసుకుంటే 2 పార్టీలకు తీసుకుంటే డిఎంకే టీవీకేగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం సమయం పట్టొచ్చు కానీ సార్ సర్వ్ ఓట్ల ఓటమిపై సిజిఐ సుప్రీం విచారణకు సిద్ధం, సువేందు సిఎస్ గా సర్ అధికారులు. అంటే సువేందు అధికారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించారు. ఆ ప్రధాన కార్యదర్శి అగర్వాల్, మనోజ్ కుమార్ అగర్వాల్. ఈ మనోజ్ కుమార్ అగర్వాల్ గారి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ జరిగినప్పుడు దానికి ఈయన ఎన్నికల అధికారి, దానికి ఈయన ఆధ్వర్యం వహించాడు. అసలు ఈ అగర్వాల్ నియమించడానికి ముందు తాత్కాలిక సిఎస్ గాను ఒక ఆయన నియమించారు. ఆయన కూడా సర్లో పనిచేసిన వాడే. అంటే ఎన్నికల ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియ, అసలు రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేసి ఎన్నికల అవకతవకలు, ఫిర్యాదులు వీటన్నిటి మధ్యలో ఎవరైతే తతంగం నిర్వహించారో వారే ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ పొందనుండడం అన్నది బెంగాల్ ఎన్నికల్లో ఒక చాలా సత్యం. ఇంకెవరన్నా ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఇదేంటి అని ప్రశ్నించి ఉండేవాళ్ళు. ఓకే, అంటే అక్కడ సంబంధాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుస్తుంది. ఇంకా రెండో విషయం, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. నిన్న కేసు వేయబోయారు వాళ్ళు. ఏమని, 30 నియోజకవర్గాల్లో కనీసం మేము మా మధ్య మార్జిన్ తేడా కంటే కూడా సర్ కింద తొలగించిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక చోట అయితే వీళ్ళు 90 ఓట్లతో ఓడిపోతే అక్కడ తొలగించిన ఓట్లు 4000 ఉన్నాయి. సో ఇవన్నీ ఇంతకుముందు మీరు చెప్పారు కదా, ఆ తేడా వల్లనే ఫలితం తారుమారైందని భావిస్తే మీరు రండి అప్పుడు విచారిస్తామన్నారు కదా, అందుకని మా కేసులన్నీ మీరు విచారించాలి సర్ దాని గురించి అని నిన్న వాళ్ళ బెనర్జీ ఆయన కేసు వేశారు, వాళ్ళ అడ్వకేట్. సో సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు. ఆయన అన్నారు మేము తప్పకుండా విచారిస్తాం, కానీ ఇలా కాదు, మీరు ఎన్నికలు అయిన తర్వాత పిటిషన్లు వేరు, ఎన్నికల ముందు వేరు. ఇప్పుడు ఎన్నికల పిటిషన్ వేయండి. ఎన్నికల పిటిషన్లో మా ఓటమి కృత్రిమంగా జరిగింది, చాలా గోల్మాల్ అయింది అని మీరు భావిస్తే అది చెప్పండి. ఈ అన్ని కారణాల వల్ల గోల్మాల్ అయింది, సర్ కూడా దీనికి ఒక కారణం అని మీరు చెప్పండి, మేము దాన్ని విచారిస్తాము. కాబట్టి మేమేం వెనక్కుపోవట్లేదు.